స్పెషల్ డిష్ చేయబోతున్నాను. అదే చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ. అది ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. కమ్ ఆన్, లెట్స్ గో. ఫస్ట్ 3/4 కేజీ అంటే 3 గ్లాసుల చిట్టి ముత్యాల రైస్ తీసుకొని కడిగేసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా పేస్ట్ కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే కొంత పెప్పర్, 2 to 3 ఇలాచీ వేసుకుని దాంట్లోనే 2 దాల్చిన చెక్క, అట్లనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ మసాలాలు మాత్రం ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకూడదు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. మసాలా ఎక్కువ ఫ్రై అయితే చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన ఆయిల్లోనే కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే 4 వేసుకున్నాను. అట్లనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, అట్లనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మాత్రం ఎక్కువసేపు ఫ్రై అయితే చేదొచ్చేస్తుందండి. అలా మరీ తక్కువసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన వస్తుంది. చూసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్స్ కారం, అట్లనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే 3 to 4 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత చేతితో మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీరు కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకొని మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఇలా మెత్తగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం షాజీరా, సోంపు, 10 నుంచి 15 జీడిపప్పులు, 4 బిర్యానీ ఆకులు, 4 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 5 నుంచి 6 లవంగాలు, వీటన్నిటిని నూనెలో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలన్నీ మంచి అరోమా స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ మసాలాలు అయితే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకూడదు. దీని తర్వాత 2 సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక మనం ఆనియన్ మసాలా పేస్ట్ వేసుకొని అడుగంటకుండా తిప్పుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టేలా తిప్పేసుకుని 10 minutes చికెన్ కుక్ అయ్యాక మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకోవాలి. దీనికి హాట్ వాటర్ అయితేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ మరుగుతున్న ఎసెట్లోనే మనం ముందే తిప్పి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసేసుకుని బాగా తిప్పుకోవాలి. తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఈ ఎసెట్లో వేసేసుకోవాలి. అండ్ మనం సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం ఎక్కడ అడ్జస్ట్ చేయలేము. చేసినా కూడా టేస్ట్ అయితే మాత్రం మారిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా 10 minutes అయ్యాక ఇక్కడ చూడండి బిర్యానీ అయితే ఎంత బాగా కుక్ అయిందో. ఓహో, నా బిర్యానీ అయితే భలే రెడీ అయిపోయింది. చూడండి ఆ టెక్స్చర్, ఆ రైస్ కూడా అస్సలు ఓవర్ కుక్ అవ్వలేదు. స్మెల్ అయితే భలే ఉంది. నా నోట్లో వాటర్ అయితే డ్యాన్స్ వేసేస్తున్నాయి. ఇదండి ప్రాసెస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.